బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడైన లూకా గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. పరిశుద్ధుడైన లూకా గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకునుటకును కూడి వచ్చుచుండెను. దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, మీకు నమస్కారములు తండ్రి. నీ మహాకృపలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని 2024వ సంవత్సరంలోనికి మీరు ప్రవేశపెట్టి నూతన సంవత్సర దయా కిరీటం మాకు ధరింపజేసి జీవింప చేయుచున్న జీవాధిపతి నీకు స్తోత్రములు తండ్రి. నేటి దినమున నిత్య జీవములోనికి చేరగలిగినటువంటి నీ జీవవాక్కులు మాకు మీరు వినిపించి మా హృదయములో భద్రము చేసి జీవితంలో అనుసరించినట్లుగా నడిపించి ఆత్మీయ అభివృద్ధి మేము పొందుకొని రాకడ సిద్ధబాటును కలిగిన వారమై నీ మహిమ మేఘమెక్కి వచ్చే వారం ఉండునట్లు దానిని మాలో ఫలింపజేసి మమ్మల్ని సిద్ధపరచుమని దీవించుమని ఈ సమయంలో మీరే మాతో మాట్లాడుమని వాక్యము ఉన్న యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. కూడి వచ్చిన దేవుని పిల్లలారా, రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘం ఎక్కించుకొనును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపని బట్టి మనము 2024వ సంవత్సరములో మరి యొక్క ఆరాధన దినమున దైవ సన్నిధిలో దేవుని వాక్యం మనం ధ్యానించుటకు ఆయన తన మహాకృపను మన పట్ల విస్తరింపజేసిన వారై ఉన్నారు. గడిచినటువంటి ఆరాధన దినమున మనము ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటువంటి సంగతులను మనము ధ్యానించినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మనము చదువుకున్న వాక్యములో నుండి ఆయనను గూర్చినటువంటి సమాచారము ఎక్కువగా వ్యాపించింది అనేటువంటి మాటను తీసుకొని ఆయనను గూర్చిన సమాచారము అనేటువంటి అంశము మనము నేటి దినమున ధ్యానించబోతూ ఉన్నాం. ప్రియులారా, పరిశుద్ధుడైన లూకా గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 15వ వచనములో మనము చూసినట్లయితే అక్కడ ఆయనను గూర్చినటువంటి సమాచారం ఎక్కువగా వ్యాపించను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకున్నటకును కూడి వచ్చుచుండెను అని మనం చదివినటువంటి ఆ వాక్య భాగము ఏ సందర్భములోనిది అని అంటే కొన్ని వచనాలు మనం ముందుకు వెళితే అర్థమవుతుంది. ఒక కుష్ఠరోగి ప్రభువారి యొద్దకు వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయుదువు అని ప్రభువారిని అడిగితే నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని ప్రభువారు అతన్ని స్వస్థపరిచిన వారై ఉన్నారు. ఈ సమాచారము, ప్రభువుని గుర్చినటువంటి సమాచారము ఎక్కువగా వ్యాపించినది అనేటువంటి విషయం ఈరోజు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. తనకి ఇష్టమైతే ప్రభువుకి ఇష్టమే. నూతన సంవత్సరములో మనకి ఇష్టమైతే బాగుపడడానికి దేవునికి ఇష్టమే మనల్ని బాగు చేయడానికి. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చి మనము ప్రభువుని అడిగే వారంగా, ప్రభు యొద్ద నుండి మేలు మనం పొందుకునే వారంగా ఉండడానికి మన జీవితమును వినియోగించుకోవాలి. దేవుని దగ్గర నుంచి మేలులు మనం పొందుకోవాలి అనేటువంటి ఆలోచన, జ్ఞానము, విశ్వాస జీవితం మనం కలిగి ఉండాలని నేటి దినమున ఈ వాక్యం ద్వారా మీ ముందుకు దేవుని వాక్యంను తీసుకొని రావడం జరిగింది. ప్రియ దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం గమనించాలి. నూతన సంవత్సరములో
మన ఇష్టము కాదు కానీ దేవుని ఇష్టాన్ని మనము కోరుకునే వారం ఉండాలి. నీకు ఇష్టమైతే నన్ను బాగు చేస్తావు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని ముందుగానే ప్రేమించిన వారు, మనల్ని ఇష్టపడినటువంటి వారు, మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వారు, మన కొరకు ఆయన శరీరధారిగా వచ్చి సిలువలో పరిశుద్ధ రక్తాన్ని చిందించి రక్షణ సంపాదించినటువంటి వారు, ఆయన మరణమును జయించి తిరిగి లేచి పునరుద్ధాన మహిమ రూపమును మన కొరకు సిద్ధపరచిన వారు, పరలోకమును మనకివ్వడానికి పరలోకంలోనికి వెళ్ళి అక్కడ మనకు స్థలమును సిద్ధపరుస్తున్నటువంటి వారు, తిరిగి మరలా వచ్చి మనలను తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు రెండవ రాకడలు. ఎన్ని విషయాలు ఆయనకి ఇష్టమైతేనే కదా చేయగలిగారు. కాబట్టి మనము దేవునికి ఇష్టమైనటువంటి వారముగా జీవించడానికి అడగాల్సినటువంటి వారమై ఉన్నాము. దేవా, నేను నీ సన్నిధికి వస్తాను, నేను వచ్చి నీకు ఇష్టమైనటువంటి బ్రతకడానికి, నేను బాగుపడడానికి, మేలు పొందడానికి, నా జీవితంలో ఒక క్రొత్త స్థితి నేను అనుభవించడానికి నువ్వు నాకు సహాయం చేయండి ప్రభువా అని మనము ఈ నూతన సంవత్సరంలో అడగవలసిన వారమై ఉన్నాం. ఈ కుష్ఠరోగి తన జీవితమును మార్చుకొనడానికి ప్రయత్నిస్తున్నవాడు ఉన్నారు. ప్రభు దగ్గరకు వచ్చి తన బ్రతుకును మార్చమని దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. ఈ నూతన సంవత్సరములో నీ స్థితి ఏదైనా కానీ దేవుని అడిగితే దేవుడు ఇష్టపడి నీ బ్రతుకును మార్చేవారై ఉన్నారు. దేవా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయని అడుగు. అది ఏ విషయమైనా సరే, ఎలాంటి స్థితి అయినా సరే, మరి ప్రభువుకు అసాధ్యమైనది ఏమీ లేదు గనక ఆయన బాగు చేయగలిగినటువంటి దేవుడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన కూర్చున్నటువంటి సమాచారము అనేటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాము. ఈ సమాచారము మరి ఎక్కువగా వ్యాపించింది అనేటువంటిది, మరి ఎక్కువగా వ్యాపించినది. లోకములో యేసుక్రీస్తు ప్రభు వారిని కూర్చున్నటువంటి సువార్త విస్తారంగా మరి వ్యాప్తి చెందుతూ ఉన్నది. అన్ని చోట్ల ప్రభువును కూర్చున్నటువంటి, ఆయన చేస్తున్న మేలులను కూర్చున్నటువంటి, ఆయన రాకడను కూర్చున్నటువంటి విషయములు విస్తారంగా ప్రకటించబడుతూ ఉన్నాయి. ప్రభు సువార్త విస్తారంగా ప్రకటించబడుతూ ఉన్నది. అంతే రేంజ్లో మరి విశ్వాసులైనటువంటి వారికి శ్రమలు కూడా వస్తూ ఉన్నాయి. విశ్వాసములో స్థిరపడడానికి, ప్రభుపక్షంగా నిలబడడానికి, రాకడకు సిద్ధపడేటువంటి అర్హతను కలిగి ఉండడానికి శోధనలు, శ్రమలు విస్తరిస్తూనే ఉన్నాయి. వాటన్నింటిలో కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, ప్రభువు మనల్ని బాగు చేయడానికి వచ్చినటువంటి దేవుడు. కేవలము శరీర సంబంధమైనటువంటి రోగములను కుదుర్చటం మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి రోగములను కూడా కుదిర్చి బాగుపరిచేటువంటి దేవుడై ఉన్నారు మన దేవుడు. శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన మేలులు ఇవ్వగలిగినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధుడైనటువంటి లూకా గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 15వ వచనములో మనం చదువుకున్న వాక్య భాగములో, బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. చూడండి, బహుజన సమూహములు అంటే ఒక కులము, మతము, ప్రాంతము అనేటువంటి భేదమేమీ లేకుండా బహుజన సమూహములు అందరూ కూడా ఈ రోజున ప్రపంచంలో అన్ని రకాలకు చెందినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి బిడ్డలుగా మారిపోవడం మనం చూస్తూ ఉన్నాం. యేసయ్యను ఆరాధించడం మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువే గొప్ప దేవుడు, మా రక్షకుడు అని చెప్పి వారు సాక్ష్యాలు ఇచ్చుట మనం చూస్తూ ఉన్నాం. వారి బ్రతుకులు మారిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ఇక్కడ మనం చూసినట్లయితే తమ రోగములను కుదుర్చుకొనుటకు, అది మానసిక రోగమైనా, సాతాను సంబంధం వల్ల కలిగినటువంటి రోగమైనా, బలహీనత వల్ల అనారోగ్యం వల్ల వచ్చినటువంటి రోగమైనా, పాప సంబంధమైనటువంటి రోగమైనా, ఏ రోగమునైనా సరే తీసివేసి బాగు చేసి మనకు క్రొత్త జీవితాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు, సర్వశక్తి కలిగినటువంటి వాడు మన యేసుక్రీస్తు ప్రభు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ నూతన సంవత్సరంలో నీకు బాగుపడాలని లేదా? బాగుపడుటకు, ఆయన మాట వినుటకు కూడి వచ్చుచూ ఉన్నారు అనేటువంటి మాట మనం వాక్యంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దివ్య వాక్యము వినడానికి, ఆయన జీవవాక్యము వినడానికి వచ్చేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. దైవ సన్నిధికి, దేవాలయానికి, వాక్యం ఎక్కడ నీకు అందుబాటులో ఉన్నదో అక్కడికెల్లా వెళ్ళి ప్రభు వాక్యం వినడానికి, జీవితాన్ని బాగు చేసుకొనడానికి ప్రయత్నం చేయాలి అని దేవుని యొక్క మహాకృపను బట్టి నేటి దినమున మేము బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. బాగుపడదాం అంటున్నాను నేను. ప్రియ దేవుని పిల్లలారా,
ప్రభు వలన బాగుపడదాం, ప్రభువుని అడిగి బాగుపడదాం, శారీరకంగా బాగుపడదాం, కుటుంబపరంగా బాగుపడదాం, ఆత్మీయంగా బాగుపడదాం. దైవ రాజ్యములోనికి చేరడానికి కావలసినటువంటి బాగేదో ఆ బాగు ప్రభు దగ్గర నుంచి మనం సంపాదించుకుందాం అంటున్నాను. ప్రియులారా, జాగ్రత్తగా మరి విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి, రాకడకు మనం సిద్ధపడాలి. ఎదుగో మనం చూసినట్లయితే ఆయన మాట వినుటకు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్త చూడాల్సిన విషయం. ఆయన మాట వినడానికి, ఆయన మాట ఎక్కడ దొరుకుతుందా అని వినడానికి. ఇప్పుడు ఈ మాటను విననీయకుండా చేయడానికే దుష్టుడైనటువంటి సాతాను అనేకమైన పన్నాగములు పన్నుతూ ఉన్నాడు, ఆటంకాలు కలిగిస్తున్నాడు. శ్రమలు వస్తూ ఉన్నాయి, ప్రకటించడానికి వీల్లేదు అని, దేవాలయంలో కట్టడానికి వీల్లేదని, సువార్త విస్తారముగా ప్రకటించడానికి వీలు లేనటువంటి ఆటంకాలు అనేకమైనటువంటివి లోకంలో బయలుదేరి ఉన్నవి. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రభువు మాట వినడానికి నువ్వు చేయగలిగినటువంటి ప్రయత్నం చేయాలి. అది అందుబాటులో ఉండగానే నీకు ప్రభు అనుగ్రహించినటువంటి సమయము, నీకు ఇచ్చినటువంటి అవకాశము సద్వినియోగం చేసుకొని ఆయన మాట వినుట ద్వారా బాగుపడాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే ప్రియ దేవుని పిల్లలారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మార్కు గారు, పరిశుద్ధుడైనటువంటి మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే అక్కడ వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతముల యందంతటను వ్యాపించను అనేటువంటి విషయం అక్కడ మనం చూడగలుగుతాం. అక్కడ అపవిత్రాత్మ పట్టినటువంటి వాడిని ఒకరిని ప్రభువారు బాగు చేసినటువంటి వారుగా ఉన్నారు. ఆ విషయము అక్కడ గలిలయ ప్రాంతం అంతటా కూడా త్వరలో వ్యాప్తి చెందిందంట. త్వరలో వ్యాప్తి చెందింది. ప్రభువును గుర్చినటువంటి, ఆయన సువార్తను గుర్చినటువంటి విషయము చాలా త్వరగా మీడియా ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎక్కడ ఏది జరుగుతూ ఉందో మనము స్పష్టంగా ప్రభువును గుర్చినటువంటి విషయాలు తెలుసుకోగలుగుతున్నాం, రాకడను గుర్చిన విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. ఆత్మీయంగా మనము బలపడడానికి, ప్రభువు కొరకు సిద్ధపడడానికి, దైవ రాజ్యాన్ని సంపాదించుకొనడానికి త్వరగా అనేకమైనటువంటి విషయములను తెలుసుకోగలుగుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనను గూర్చిన సమాచారము అనే మాట అక్కడ కూడా మనం చూడగలుగుతాం. త్వరలో, అక్కడ చాలా స్పీడ్గా అని, ఇక్కడ మరి ఎక్కువగా అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు త్వరలో అనేటువంటి మాటను మనం చూస్తున్నటువంటి వారంగా ఉన్నాం. అలాగే పరిశుద్ధుడైనటువంటి మార్కు గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 25వ వచనమందు మనము చూసినట్లయితే అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. చూడండి, కుటుంబం కొరకు, బిడ్డల కొరకు తల్లి మరి ప్రభు యొద్దకు వచ్చినది కనుక ఆయన గురించి విని ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదముల మీద పడింది. అయ్యా, నా బిడ్డను అపవిత్రాత్మ నుంచి విడిపించండి, నా బిడ్డను బాగు చెయ్యండి అని. ఈ రోజున మరి దేవాలయానికి, దైవ సన్నిధికి, ఆరాధనకు వచ్చి దేవుని వాక్యం విని బిడ్డల కొరకు ప్రభు పాదాల మీద పడి, ప్రభువా నా బిడ్డలను, నా కుటుంబాన్ని కాపాడండి, బాగు చెయ్యండి అని అడుగుతున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా చెప్పండి. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు పాదాల మీద పడింది. మరి ఆమె చూస్తే అన్యురాలు. ప్రభువారు అంటూ ఉన్నారమ్మా, పిల్లలు తీసి కుక్క పిల్లలకు పెట్టకూడదమ్మా అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి విషయాలు చూసి, అయ్యా, బల్ల మీద ఉన్నప్పుడు పిల్లలు తింటూ ఉండగా బల్ల మీద నుంచి జారి కింద పడినటువంటి రొట్టె ముక్కలు కింద ఉన్నటువంటి కుక్క పిల్లలు తింటాయి కదా, అలాగనుకోనైనా సరే నా బిడ్డను బాగు చేయండి అయ్యా అని చెప్పేసి అని బ్రతిమలాడుకుంటూ ఉంటే ప్రభువారు తగ్గింపును చూసి సంతోషపడి, నీ కుమార్తె స్వస్థత పొంది ఉన్నది, వెళ్ళమని చెప్పిన వారు ఉన్నారు. ఆమె ఇంటికి వెళ్ళి చూస్తే కుమార్తె స్వస్థత పొంది ఉన్నది. అపవిత్రాత్మ వడలిపోయి ఆమె చక్కగా మరి స్వస్థత కలిగినటువంటి బిడ్డగా ఉండటం చూసి ఆ తల్లి సంతోషించింది. మరి ఈ సంవత్సరంలో బిడ్డల కొరకు ప్రార్థించేటువంటి తల్లిదండ్రులుగా ఉండొద్దా? దుష్టుడైనటువంటి సాతాను అనేక రీతులుగా బిడ్డలను పట్టి అనేకమైనటువంటి పాపములో పడవేసి పాడు చేస్తూ ఉంటే కన్న తల్లిదండ్రులుగా చూస్తా ఎట్లా ఊరుకుంటామని చెప్పండి. ఎందుకు ఊరుకుంటున్నారు చెప్పండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రభువులేరా? ఆమె ప్రభు యొక్క సమాచారంను గూర్చినటువంటిదై, ఆయనను గూర్చినటువంటిదై విషయాన్ని విని ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి, అయ్యా నా బిడ్డను బాగు చేయండి అని చెప్పేసి అని ప్రాధేయపడి ప్రార్థించినటువంటిదిగా ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు సమాచారము విస్తారంగా మనం వింటూ ఉన్నాము. ప్రభువును గుర్చినటువంటి సమాచారము మనకు ప్రకటించబడుతూ ఉన్నది. ఆయన తన మహాకృపను బట్టి
అద్భుత కార్యములు మేలులు చేయుచు ఉన్నారు. ఎందుకనగా రాకడ త్వరగా రాబోతూ ఉన్నది కనుక ఆయన తన ఏర్పాట్లో ఉన్నటువంటి వారిని బాగు చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు. మరి ఈ సంవత్సరము నువ్వు, నీ కుటుంబం, నీ బిడ్డలు బాగుపడాలని నీకు ఆలోచన వద్దా? నీ ప్రార్థన నీ క్షేమం కోసము, నీ కుటుంబ క్షేమం కోసము, నీ బిడ్డల బాగు కోసము నీ ప్రార్థన నువ్వు ప్రభు పాదాల దగ్గర చెయ్యొద్దా? ప్రియ దేవుని పిల్లలారా, జాగ్రత్త అంటున్నాను నేను. మనము లోకములో ఈ సంవత్సరంలో మనకు కావలసినటువంటి వాటిని వెతుక్కునేటువంటి పని చేస్తున్నాం, కానీ దేవుని దగ్గర నుంచి ఏం పొందుకోవాలో అది మనము పొందుకొనడానికి ప్రయత్నం చేయలేకపోతూ ఉన్నాం. కనీసం వాక్యమును బట్టి అయినా హెచ్చరిక చేస్తే ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకొని బాగుపడతారు అనేటువంటి ఉద్దేశంతో దేవుని వాక్యముని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా మనము జాగ్రత్తగా మనము చూసినట్లయితే మరి పరిశుద్ధుడైనటువంటి లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను అనేటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభు వారికి మరి 8వ దినమున సున్నతి చేయడానికి మరి దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు సిమెయోను గారు చేతుల్లోనికి ఎత్తుకొని ప్రభువారిని గురించి స్తుతించి ఘనపరిచినటువంటి వారుగా ఉన్నారు. అన్నగారు వచ్చి మరి ప్రభువుని గూర్చినటువంటి విషయం మాట్లాడారు. ఇక్కడ వాక్యములో మనం చూస్తే ఆయనను గూర్చి మాటలాడుచుండెను. ప్రభువుని గురించి మాట్లాడడము. ప్రియ దేవుని పిల్లలారా, కనిపెట్టుకొని ఉన్న వారందరితోనూ, విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరితోనూ, ఎవరు బాగుపడాలా అని అనుకుంటున్నారో వారందరికీ ప్రభువుని గురించి చెప్పేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఎవరైనా సరే, నీ కుటుంబ సభ్యులే కానీ, ఇరుగు పొరుగు వారే కానీ, ఎవరైనా కానీ, వారు మాకు ఎవరు దేవుని మాటలు చెప్తారా, లేకపోతే ఎవరు ఈ కష్టం నుంచి విడిపిస్తారా, మమ్మల్ని బాగు చేసేవారు ఎవరు, మమ్మల్ని రక్షించేవారు ఎవరు అనేటువంటి పరిస్థితుల్లో వారు ఉంటే, ఇదిగో విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన కొరకే కదా మీరు కనిపెడుతూ ఉన్నారు. ఎవరు మమ్మల్ని బాగు చేస్తారా అని ఎదురు చూస్తున్నారు కదా. ఆ బాగు చేసేవాడు యేసుక్రీస్తు ప్రభువే. ఎవరి సమస్య నుంచి మమ్మల్ని విడిపిస్తారా అని చూస్తున్నారు కదా. ఆ విడిపించేవాడు యేసుక్రీస్తు ప్రభువే. ఎవరి రోగం నుంచి, కష్టం నుంచి మమ్మల్ని బయట పడేస్తారా అని చూస్తున్నారు కదా. యేసుక్రీస్తు ప్రభువే వాటి నుంచి మిమ్మల్ని బయట పడవేయగలిగిన వాడు, రక్షించగలిగినటువంటి వాడు అని ప్రభువుని గురించి ఈ సంవత్సరం మన నోటితో మాట్లాడలేమా? విశ్వాసులవి ప్రార్థన చేసుకుంటున్నాము, దేవుని పిల్లలను చెప్పుకుంటున్నాము, ఆయనను గురించి మాట్లాడలేకపోతున్నాం, ఆయన గురించిన సమాచారాన్ని మాట్లాడలేకపోతున్నాం, చెప్పలేకపోతున్నాం. ఎంత దౌర్భాగ్యం చెప్పండి. ఈ నూతన సంవత్సరం ప్రభువు నీకు ఇచ్చింది ఆయన గురించి మాట్లాడడానికి, ఆయన సమాచారము త్వరగా వ్యాపింప చేయడానికి, ఆయన సమాచారం మరి ఎక్కువగా వ్యాపింప చేయడానికి. రే దేవుని పిల్లలారా, ఇందుకోసము దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. అందుకు నువ్వు ఇష్టపడుతున్నావా లేదా? నన్ను గూర్చి సమాచారము విస్తారంగా నువ్వు వ్యాపింపచేయి, ప్రకటింపచేయి అని ప్రభు నీతో మాట్లాడితే, ఆహా నాకు కుదరదు అంటావా? ప్రియ దేవుని పిల్లలారా, ఆయనను గూర్చిన సమాచారము అనేటువంటి అంశం మనం చూస్తున్నటువంటి వారంగా ఉన్నాం. ఇంకొన్ని విషయాలు మనం చూసినట్లయితే పరిశుద్ధుడైన లూకా గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనేరి. చూడండి వాక్యములో ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు అనేటువంటి మాట, ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలు. యేసుక్రీస్తు ప్రభువారి నోటి నుండి వచ్చినటువంటి దయగల మాటలను బట్టి ఎక్కడిది సందర్భం అనంటే, ప్రభువారు యెషయా గారి గ్రంథంలో ఉంచి ఆయన కొన్ని విషయాలను చదివినటువంటి వారు ఉన్నారు. హితవత్సరము ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించారు అనేటువంటి విషయం, ఆయన మరి అభిషేకమును గురించినటువంటి విషయాన్ని మాట్లాడినప్పుడు ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాన్ని ఆయన చదివి, నేటి దినమున మీ వినికిడిలో ఇది నెరవేరిందని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఇప్పుడు ప్రభువారిని చూసి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిన వారు ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, ఆయనను గుర్చినటువంటి సమాచారము తెలియపరచడానికి ఈ సంవత్సరము నీ జీవితాన్ని వినియోగించు, నువ్వు బాగుపడు అని దేవుని వాక్యమును బట్టి మేము బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఇంకా మనము చూసినట్లయితే మరి పరిశుద్ధుడైనటువంటి లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే,
ఆయనను గూర్చిన సమాచారము యూదయ అంతటను చుట్టుపట్ల ప్రదేశములందంతటను వ్యాపించెను అనే విషయం మనం చూస్తాం. మరి విధవరాల యొక్క కుమారుడు చనిపోయినప్పుడు పాడిముట్టి చిన్నవాడా నీతో లెమ్మని చెప్పుచున్నాను అని చెప్పేసి అని ఆ బిడ్డను మరి బ్రతికించినప్పుడు ఆ సమాచారము మరి యూదయ ప్రాంతం అంతటాను తెలిసింది, ఇంకా చుట్టుపట్ల ప్రదేశములందంతటను వ్యాపించను అని. ఇప్పుడు మన భారతదేశంలో జరిగిన సంగతులు ఇతర దేశాల్లో ఎలాగూ తెలియజేయబడుతున్నో, ఇతర దేశాల్లో జరిగిన సంగతులు మన భారతదేశంలో మనం ఎలా తెలుసుకొనగలుగుతున్నామో, అట్లాగూ ప్రపంచం మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతములన్నింటిలో కూడా ప్రభువుని కూర్చున్నటువంటి సమాచారము, ఆయన చేసిన మేలు, ఆయన బాగు చేసిన బతికించినటువంటి విషయము ప్రచురం చేయబడుతూ ఉన్నది. మరి నీ చుట్టుపట్ల దేవుని గురించినటువంటి సమాచారము నీవు ప్రకటించలేవా? దేవుడు నిన్ను బ్రతికించిన విషయం చెప్పలేవా? దేవుడు నిన్ను బాగు చేసిన విషయం చెప్పలేవా? ప్రియ దేవుని పిల్లలారా, ఈ సంవత్సరము ప్రభువును గురించిన సమాచారము చెప్పడానికి, ప్రకటించడానికి మన జీవితాన్ని వినియోగించుకుందాము అని తీర్మానం చేసుకోవాలంటున్నాను నేను. ప్రభువా మమ్మలను బాగు చెయ్యండి అని మనం ప్రభువుని అడుగుదాం, బాగుపడిన విషయాల గురించి ప్రకటించుదాం అంటున్నాను నేను. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు యొక్క సమాచారము ఇతరులకు నీవు ప్రకటించడం వలన వారు బాగుపడతారు, వారికి మేలులు జరుగుతాయి. ప్రభు వారికి దీవెనలు అనుగ్రహించేవారు ఉన్నారు. క్రొత్త జీవితాన్ని, మంచి జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు నీ ద్వారా వారికి ఇచ్చేవారుగా ఉన్నారు. అందుకు నువ్వు ఉపయోగపడవా? ఇదిగో చూడండి, మరికొన్ని విషయములను మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథములు మనం చూసినట్లయితే దావీదు గారు మాట్లాడిన విషయాలు చూస్తాం. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వను ఉన్నాడు గనుక నేను కదల్చబడను అంటున్నాడు. దర్శనం అందే ముందు చూస్తున్నటువంటి వాడు ఉన్నారు. మరి ఆయన మాట్లాడుతున్న, దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తే, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటేనే, ఎల్లప్పుడూ నేను ప్రభువును చూస్తున్నాను. మనము ఈ సంవత్సరములో ప్రతిదినము ప్రభువుని మన ఎదుట చూడగలిగిన వారంగా, ప్రభు యొక్క మాట వినగలిగిన వారంగా, ప్రభు యొక్క సమాచారమును ప్రకటించగలిగిన వారంగా, ప్రభువుకి ప్రార్థించి బాగుపడే వారంగా, ప్రభువు బాగు చేసిన విషయములు సాక్ష్యం ఇచ్చే వారంగా మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటున్నాను నేను. మనం అలాగూ నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలంటున్నాను నేను. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనములో చూసినట్లయితే, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచూ వచ్చాను. ఇది పౌలు గారి గురించిన అటువంటి విషయం. ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చాను. ఆయన గూర్చిన సమాచారం ప్రకటిస్తూ ఉన్నారు. ఎవరు? పౌలు గారు. ఆయన దర్శనాన్ని పొందుకున్నాడు. ఆ దర్శనంలో ప్రభు మాట్లాడినటువంటి స్వరాన్ని విన్నాడు. ఆ దేవుని చిత్తం ఏంటో తాను తెలుసుకున్నాడు. తన కన్నుపరలు రాలిపోయినటువంటివి స్వస్థత పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు వెంటనే అని జీవితంలో ప్రభువు చేస్తున్న మేలు పొందుకున్న తర్వాత, దర్శనం చూసిన తర్వాత, స్వస్థత అనుభవించిన తర్వాత, అనుభవపూర్వకమైనటువంటి రీతిగా దేవుని గురించి తెలుసుకున్న తర్వాత ఆలస్యం చేయకూడదు. వెంటనే సమాజ మందిరములు యేసే దేవుని కుమారుడు అనేటువంటి విషయాన్ని ఆయన ప్రకటిస్తూ వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ సంవత్సరంలో వెంటనే దేవుని గురించి ప్రకటించగలిగినటువంటి స్థితి మనం కలిగి ఉండాలి కదా అంటూ ఉన్నాను నేను. అలాగే మీకు ఇంకొక మాట నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. అదేమిటి అని అంటే, మరి కీర్తనల గ్రంథము 42వ సంకీర్తన 8వ వచనములో మనం చూసినట్లయితే, పగటి వేళ తన కృప కలుగ ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవప్రదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును అంటున్నాడు దావీదు గారు. చూడండి, పగటి వేళేమో దేవుని కృప ఉంటుంది మనకి, ఆయనే తన కృపను మనకి కలిగి ఉండాలని కృపకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కృప మనకు తోడుగా ఉంటుంది. రాత్రి వేళ విషయానికి వచ్చేసరికి ఆయనను గూర్చిన కీర్తనయు,
దేవుని గూర్చినటువంటి కీర్తన, నా జీవదాత అయినటువంటి దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. రాత్రివేళ నాకు తోడుగా ఉంటున్నాయి ఇవి రెండు. ఏమిటా రెండు అని అంటే, ఆయనను గూర్చి నేను కీర్తించేటువంటి కీర్తన, నేను పాడేటువంటి కీర్తన నాకు తోడుగా ఉంటుంది, నన్ను కాపాడుతూ ఉన్నది. నా జీవదాత అయినటువంటి దేవుని గురించిన ప్రార్థన, నాకు జీవమునిచ్చినటువంటి దేవుని గురించి నేను చేసినటువంటి ప్రార్థన నాకు తోడుగా ఉంటున్నాయి. అవి నన్ను బ్రతికిస్తున్నాయి. మరలా ఉదయకాలంని నేను జీవంతో నేను బ్రతకడానికి, ఒక నూతన దినము నేను చూడడానికి కారణం ఏంటయా అనంటే, ఇదిగో నేను ఆయన గూర్చి నేను కీర్తిస్తూ ఉన్నాను, అది నాకు తోడుగా ఉంటూ ఉన్నది. నా దేవుని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, అది నాకు తోడుగా ఉంటూ ఉన్నది అని. కాబట్టి క్రైస్తవ సంఘమా, దేవుని పిల్లలారా, రాత్రికాల సమయమందు అనుదినము మనము దేవుని గురించి కీర్తించే వారంగా, పాడి దేవుని ఘనపరిచే వారంగా మనం ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. అలాగే దేవుని సన్నిధిలో మనం మన గురించి, మన బిడ్డల గురించి, కుటుంబం గురించి, సంఘం గురించి, ఇరుగు పొరుగు వారి గురించి, శత్రువుల గురించి, సమస్తం గురించి ప్రార్థించేటువంటి వారంగా మనం ఉంటే, ఈ కీర్తన, ఈ ప్రార్థన, ఇవి రెండూ కూడా మనకు తోడుగా ఉంటవి అని. రాత్రికాల సమయంలో మనం నీ దేవదూతలను తోడుగా ఉంచు, నీ కాపుదల మాకు దయచేయి అని మనం రకరకములైనటువంటి ప్రార్థనలు చేస్తాం. కానీ దావీదు గారు చేస్తున్నటువంటి ప్రార్థన చూడండి, దేవుని స్తుతిస్తున్నాడు, ఆ కీర్తన ఈయన కాపుదలగా ఉంటున్నది. దేవుని సన్నిధిని ప్రార్థిస్తున్నాడు, ఆ ప్రార్థన ఈయన కాపుదలగా ఉంటున్నది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుని స్తుతించే వారంగా, ఘనపరిచే వారంగా, మహింపరిచే వారంగా మనం ఉండాలి అనేటువంటి సంగతి తెలియజేస్తూ ఉన్నాను. అందుకని ఆయనని గూర్చున్నటువంటి సమాచారము అనే మాటను మీ మధ్యకు తీసుకొని రావడం జరిగింది. చివరిగా నేను ఒక మాటను చెప్పి నేను ముగించబోతూ ఉన్నాను. అదేమిటి అని అంటే, మరి అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 43వ వచనంలో చూస్తే, ఆయన యందు విశ్వాసముంచు వారెవరో వాడు ఆయన నామమూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. ప్రవక్తలందరూ ప్రభువారిని గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటి అని అంటే, ఆయన నామములో పాప క్షమాపణ ఉన్నది అని. ప్రవక్తలందరూ ప్రభువును గూర్చి సమాచారము తెలియపరిచిన వారు ఉన్నారు. మరి ప్రభువుని గురించి సమాచారం తెలుసుకున్నటువంటి వారు బహుజన సమూహము ఆయన మాట వినుటకు, తమ రోగములను కుదుర్చుకున్నటకు ఆయన దగ్గరకు వచ్చుచూ ఉన్నారు. ప్రభు యొక్క సమాచారం విన్నటువంటి వారు మరి వెంటనే వెళ్ళి ఆయన పాదముల మీద పడి అయ్యా అని ప్రార్థించి మేలులు పొందుకుంటున్నటువంటి వారు ఉన్నారు. మరి ఈ సంవత్సరం మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం? వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, ప్రభువుని గూర్చిన సమాచారము విని విడిచిపెట్టుట కాదు, కానీ విన్నా మనము ప్రభువుని వెంబడించే వారంగా, ఆయన దగ్గర ఉండి మనము బాగుపడేటువంటి వారంగా, బాగుపడినటువంటి విషయాలు ప్రకటించే వారంగా, సాక్ష్యం ఇచ్చే వారంగా, అనేక మంది బాగుపడడానికి పాప క్షమాపణ ఆయన దగ్గర ఉన్నది రండి అని ఆహ్వానించే వారంగా మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. అటు ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణత. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవా, మీకు వందనాలు తండ్రి. నాయన, నిన్ను గూర్చినటువంటి సమాచారము వలన మేము మేలు పొందుకొని నూతన సంవత్సరంలో వర్ధిల్లునట్లు సహాయం దయచేసి దీవించుమని యేసునామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి పరుడ